సో రాహుల్ గాంధీ బుద్ధి ఇంకా వికసించలేదు, బాలబుద్ధి అని చెప్పేసి బీజేపీ చెప్తా ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి, పరిణతి చెందినట్టుగా కనిపించటం లేదు. ఆయనకి సమాజం అంటే కూడా అర్థం కావట్లేదు అనిపిస్తూ ఉంది. ఏదో ఒకటి మోడీని విమర్శించాలి, బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించాలి, రేపు భవిష్యత్తులో తాను సర్వైవబిలిటీ పెంచుకోవాలని ఒక ప్రయత్నం ఉంది తప్పితే ఆయన దగ్గర ఉన్న తప్పులకి ఆయన సమాధానం చెప్పుకోలేడు. కానీ ఏం మాట్లాడుతుండో అర్థం కాని విధంగా ఆయన మాట్లాడుతూ ఉండు. నిన్న అడిగిన ఆయన ఏం మాట్లాడతాడంటే మిస్ ఇండియా లిస్టులో గిరిజనులు దళితులు లేరు అంటాడు. అంటే అదేమన్నా గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న ప్రోగ్రామా అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న ప్రోగ్రామ్ అయితే డెఫినెట్గా విమర్శించవచ్చు. మరి అది కాదే, అక్కడ ఒక అందాల పోటీ, దానిలో అందంగా ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. అది అగ్రకుర్ణాలా లేదా గిరిజనుల దళితుల లేదా మైనారిటీస్ అని ఇక్కడ ఏం లేదు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోటీ చేయవచ్చు. సో వాళ్ళని ఎన్నుకునే విధానం వీళ్ళకి సపరేట్ ఉంటుంది. మరి ఆ జ్ఞానం లేనటువంటి అతను ప్రతిపక్షంలో ఉండటం కూడా ఈరోజు దేశ దౌర్భాగ్యంగా చెప్పొచ్చు. అలాగే వచ్చేసి టాప్ మీడియా యాంకర్లలో కూడా 90% ప్రజలు లేరు, 10% అగ్రవర్ణాలు ఉన్నాయి. అలాగే సినిమా యాక్టర్లలో లేరు. సో ఓవరాల్గా ఆయన చెప్పదలుచుకుంది ఏంది అంటే ప్రజలని డివైడ్ అండ్ రూల్ అనే మెథడ్లో ఆయన సమాజాన్ని విభజించాలనుకుంటున్నారా? అంటే భారతదేశం ఒక యునైటెడ్గా ఉండడం అనేది ఆయనకి ఇష్టం లేదా? ఇలా విభజించి తాను అధికారంలోకి వచ్చి ఆ విభజన రాజకీయాలు చేయాలన్న ప్రయత్నంలో రాహుల్ గాంధీ ఉన్నాడా అంటే అవును అని అనిపిస్తూ ఉంది. సో ఆయన ప్రజల్లో విభేదాలు తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ప్రజలను విభజించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, సమాజాన్ని విభజించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏ గవర్నమెంట్ వ్యవస్థలోనైనా రిజర్వేషన్ ఫాలో కాకపోయినా అప్పుడు డెఫినెట్గా క్వశ్చన్ చేయాలి, పోరాటం చేయాలి, ప్రశ్నించాలి. కానీ ఏదైతే ఇలాంటి గవర్నమెంట్కు సంబంధం లేని విషయాల్లో కూడా మీరు వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని చెప్పేసి ప్రజలు సమాజాన్ని డివైడ్ చేస్తూ వెళ్తే ఇది ఆయనకే నష్టం కలగజేస్తుంది తప్పితే ప్రజలకు వచ్చిన నష్టం లేదు, ప్రభుత్వానికి వచ్చిన నష్టం కూడా ఉండదు. ఎందుకంటే ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అది 10% 90% పక్కబెట్టి ఓవరాల్గా భారతీయులు 100% మంది నువ్వు మాట్లాడే ప్రతి మాట మీద కూడా వాళ్ళ ఫోకస్ ఉంటుంది, వాళ్ళు ఆలోచిస్తారు. ఈయన మన దేశానికి పరిపాలనా అధ్యక్షత గల నాయకుడా కాదా అంటే కాదు అని అర్థమైపోతూ ఉంది. ఇప్పటికైనా ఆయన రియలైజ్ అయిన మాటలలో ఒక పరిణతి పెంచుకొని అవేర్నెస్తో మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. కానీ ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి టీవీ ముందుకు రావాలి నేను మాట్లాడితే మాత్రం ప్రజలు హర్షించరు. అది నష్టాన్ని కలగజేస్తుంది. 99 నుంచి మళ్ళీ 9కి వచ్చే స్థాయి ఉంటుంది తప్పితే 99 దాటి అధికారంలోకి వచ్చే స్థాయి అయితే కనిపించడం లేదు. ఇది ఆయన అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.